తెలిసో తెలియకో ఆయన్ని చేసుకున్నాను. ఆయనకి 3 వ్యసనాలున్నాయి. పేకాటొకటి. వస్తుందో పోతుందో తెలియదు కానీ దానికోసం చాలా కాలం వ్యయం చేస్తారు. తర్వాత తాగుడు. ప్రతి శనివారం రాత్రి తాగితే కానీ ఆయనకు నిద్ర పట్టదు. అప్పుడప్పుడు తప్పతాగి ఇంటికొస్తారన్న సంగతి కూడా నీకు తెలియందేమీ కాదు. లేదు, నాకు తెలియదు. తెలుసు. నీకు తెలిసిందని నాకు తెలిస్తే నేను బాధపడతానని అలా అంటున్నావు. బాధపడను. 4 రోజుల క్రితం తలుపు తడితే నువ్వు తలుపు తీశావు. ఆయన కావాలని నీ మీదకు తూలటం, నువ్వు ఆయన చేతుల్లో నుంచి తప్పించుకోవటం నా కళ్ళబడింది. చటుక్కున ఆగి ఛాయ ఆశ్చర్యంగా శాంత కళ్ళలోకి చూసింది. ఆశ్చర్యపడకు. నేను ఎందుకు గొడవ చేయలేదు అనా? అదే పొరపాటు. ఒకసారి గొడవ చేస్తే మనం అలుసైపోతాము. చూసి చూడనట్లు ఊరుకుంటే తప్పు చేస్తున్నామని వాళ్లే భయపడతారు. అదే నా మనస్తత్వం. మళ్ళీ ఇద్దరూ నడవసాగారు. ఇంట్లో నాకు తెలియకుండా ఎలాంటి వేషాలు వేయలేరు, భయపడతారు కూడా. ఆయన కన్ను నీ మీద పడింది. ఇదే శర్మగారి 3వ వ్యసనం. ఆడవాళ్ల విషయంలో ఆయన నీతి నియమం లేవు. శీలం అసలే లేదు. ఛాయ ఏదో గొనిగింది వినపడకుండా. పర్వాలేదు. నీతో చెప్పినంత మాత్రాన నా పరువేం బజారు పాలు కాదులే. మొదటి నుంచి అంతే ఆయన. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఆయన అందరి ముందు ఏం చేయలేరు, అంత ధైర్యం లేదు. బయట మాత్రం పులి. ఆయన సినిమాకని కానీ దేనికైనా సరే పిలిస్తే నమ్మి వెళ్ళకు. ముఖ్యంగా మాకెవ్వరికీ తెలియకుండా అస్సలు వెళ్ళకు. అందరితో చెప్పేస్తానని బెదిరించు. ఛాయ్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. తర్వాత నీ ఇష్టం. అసూయతో మాత్రమే చెప్పటం లేదు నేను. బయట ఆయన పని చేసే మందుల కంపెనీలో అనేక మంది ప్యాకర్సు, ఫార్మసిస్టులతో ఆయన నడిపే ఆటలన్నీ నాకు తెలుసు. వాళ్ళల్లో నువ్వొకదానివి అనుకుంటాను. కానీ ముందు హెచ్చరించటం నా బాధ్యత అని చెప్తున్నాను. అలాగే, తప్పకుండా అంది ఛాయ. నేను ఇలా చెప్పానని ఎవరితోనూ అనకు. నాకు తెలుసులే నువ్వు చెప్పవని. నీ జాగ్రత్తకి చెప్తున్నాను. లేదు, ఎవరికీ చెప్పను. శర్మగారి లాంటి మగాళ్ళు ఈ లోకంలో ఎక్కువ. ఆడవాళ్ళు అంతమంది లేరు చెప్పింది శాంత కాసేపు ఆగి. ఎంతమంది మగవాళ్ళుంటే అంతమంది ఆడవాళ్ళు ఉండాలి కదా అనుకుంది ఛాయ మనస్సులో. మీ రెండో మరిది ఎలాంటి ఆయన? అకస్మాత్తుగా అడిగింది ఛాయ. ఎవరు? దీక్షనా? అవును. శాంత మొహంలో చిరునవ్వు తలుక్కుమంది. ఆయన గారి సంగతి నీకు తెలియదా? ఆయన భార్య గురించి ఎప్పుడూ ఎవరు మాట్లాడరు కదా. కాన్పుకు వెళ్ళిందా? కాదు, పుట్టింటికి అలిగి వెళ్ళింది. ఇక తిరిగి రాదనుకుంటాను. ఏ? మా వారంత కాకపోయినా ఆయన తక్కువ వాడేం కాదు. కాకపోతే గుంభనంగా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేస్తాడు. అంటే? నిజానికి నాకన్నా దీక్ష భార్య చాలా మంచిది. ఒకరోజు దీక్ష ఫోటో తీయించుకోవటానికి స్టూడియోకి వచ్చిన ఎవరో అమ్మాయితో పిచ్చిగా ప్రవర్తించాడంట. ఆ అమ్మాయి దీక్ష భార్యకి ప్రాణ స్నేహితురాలు. దీక్ష తనతో ఎంత చొరవ తీసుకోబోయాడో దీక్ష భార్య చెవిలో ఊదింది ఆమె. అంతకుముందు నుంచే అనుమానం ఉన్నట్టుంది. కాకినాడకి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక అలాంటి భర్తతో చస్తే కాపురం చేయనని ఉత్తరం రాసింది. ఎప్పుడు జరిగింది ఇది? సంవత్సరం దాటుతుంది. ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు దీక్ష. ఇల్లు దగ్గరవుతూ ఉండగా చెప్పింది ఛాయ. మరి అవధాని? అతని గురించి నాకు పెద్దగా తెలియదు. మంచివాడని అనుకుంటాను. కాకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఒకసారి నువ్వు నేను చీరలు కొనుక్కోటానికి వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళాం, గుర్తుందా? ఆ హోటల్లో ఆ అమ్మాయితో అవధాని కబుర్లు చెప్తూ కాఫీ తాగుతూ ఉంటే చూశాను. గుండు కాబట్టి చూడగానే కనపడ్డాడు. అయినా ఓ అమ్మాయితో హోటల్లో కాఫీ తాగినంత మాత్రాన ఏ మగాడు చెడ్డవాడైపోడు. ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఛాయ్తో చెప్పింది శాంత మరొకసారి. మనం మాట్లాడుకున్న సంగతులు పొరపాటున కూడా ఎవరికి చెప్పకు, జాగ్రత్త. శర్మగారు ఏమైనా చొరవ తీసుకుంటే మీకు చెప్పేస్తాను అంది ఛాయ. ఆ రాత్రి శాంత శర్మతో చెప్పింది. జాగ్రత్త అండి. ఛాయ జోలికి వెళ్ళారంటే మాత్రం నేను సహించలేను. వెళతానని భయం వేసినా చీరలు కట్టిస్తున్నావు. ఛాయే కాదు, నేను అసలు ఏ ఆడదాని జోలికి వెళ్ళటం లేదంటే నమ్మవేం? అనుమానాన్ని మించిన పెనుభూతం లేదంటారు. అందుకే. అలవాటును మించిన పెనుభూతం అంతకన్నా లేదు. అనుమానాన్ని తప్పించుకోవచ్చు కానీ అలవాటును తప్పించుకోవటం దుర్లభం. సిగరెట్టు, పేక, తాగుడు, వ్యభిచారం మీకు అలవాట్లేగా? చచా, నన్ను మరి తెలుగు సినిమా విలన్తో పోల్చేస్తున్నావు శాంత. ఈ నెల మీకు బోనస్ వచ్చి ఉండాలే, దాని సంగతి చెప్పనే లేదు. లేదు, అది ఇంకా రాలేదు. అబద్ధం.
మీ అకౌంట్ సెక్షన్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. బోనస్ చెక్ ఇచ్చి వారం దాటింది అన్నారు. ఈ నెల కొద్దిగా డబ్బుతో పనుంది. డిసెంబర్ 31వ క్యాబరీలకు వెళ్ళి తగలేసుకోవటానికా? డిసెంబర్ 31న క్యాబరీలకు వెళ్ళి తగలేసుకోవటానికా? అదే కానీ నువ్వు చెప్పిన తీరు నచ్చలేదు నాకు. 200 దాకా కావాలి, టేబుల్ రిజర్వేషన్తో కూడా కలిపి. మరి మిగతాది ఇంకెంత? 400లేగా? ఇంకెంత ఏదని అడుగుతున్నాను. ఉంది. రేపు సాయంత్రం దాంతో కనకాంబరం రంగు పట్టుచీర తీసుకురండి. మిగిలింది బిల్లుతో సహా నాకు ఇవ్వండి. బాబుకి బట్టలు కొంటాను, లేకపోతే నేను మనిషిని కాను, తీవ్రంగా హెచ్చరించింది శాంత. మగాళ్ళని ఇలా లెక్కలు అడగకూడదు, నేర్చుకో. తెస్తారా తేరా? ఇంకా తీవ్రంగా అడిగింది. తెస్తాను చెప్పాడు. మీకు ఇష్టమైతే ఛాయ్కి కూడా ఓ నూలు చీర చవకలో చూసి తీసుకురండి. తెస్తాను, ఇష్టమే. భార్యను మీదకు లాక్కున్నాడు శర్మ. విదిలించుకొని చెప్పింది. రేపటిదాకా ఆగండి. ప్రామిస్, తెస్తాను. చూస్తానుగా. తన గదిలో మంచం మీద పడుకున్న ఛాయ్ మనసులో ఆ రాత్రి అనుకుంది. దీక్ష తనని చూసి ఊరికే రహస్యంగా ఎవరి కంటపడకుండా నవ్వుతున్నాడు. కళ్ళు చిత్రంగా ఆర్పుతాడు సాజ్ఞలాగా. అతని విషయంలో తను జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి కాని బ్రహ్మచారిని నమ్మొచ్చు కానీ పెళ్లైన బ్రహ్మచారిని చస్తే నమ్మకూడదు అనుకుంది. అర్ధరాత్రి ఎప్పుడో మెలకువ వచ్చింది ఛాయ్కి. కళ్ళు తెరిచి చూసి ఉలిక్కి పడింది. ఎదురుగా మంచానికి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చొని చేతుల్లో గడ్డాన్ని ఉంచుకొని తన వంకే దీక్షగా చూస్తున్న అవధాని కనిపించాడు. అలా ఎంతసేపటి నుంచి చూస్తున్నాడో. ఛాయ్కి మెలకువ రాగానే నిశ్శబ్దంగా ఏమాత్రం తత్తరపడకుండా లేచాడు అవధాని. కుర్చీని శబ్దం కాకుండా మళ్లీ గోడవారికి నెట్టి బయటకు వెళ్ళిపోయాడు. ఛాయ చెదిరిపోయిన చీర కుచ్చిళ్ళని మోకాల మీద నుంచి పాదం దాకా లాక్కుంది. కొంగుతో భుజాల మీద నుంచి ఒళ్ళు కప్పుకుంది. దుప్పటి మీదకు లాక్కుంది. కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి ప్రయత్నించసాగింది. అవధాని ఎంతసేపటి నుంచి అలా తనని చూస్తూ కూర్చున్నాడో. ఇవాళ ఒక్కరోజైనా లేక రోజు ఇంతేనా? ఎన్ని రోజులుగా అలా చూస్తున్నాడు. తనని ముట్టుకోలేదు. తనని ఎవరో ముట్టుకోవటం వల్ల మెలకువ రాలేదు. ఎందుకో మెలకువ వచ్చింది. లేచి మంచినీళ్లు తాగి తలుపు దగ్గరికి మూసి మళ్ళీ పడుకుంది ఛాయ. మగ పురుగు అవధానిని కూడా నమ్మకూడదు, ఎంత పెళ్లి కాని బ్రహ్మచారి అయినా అనుకుంది. ఆ పాత తలుపుకి పెట్టుకోటానికి లోపల గడియ కూడా లేదు. అమ్మా! కామేశ్వరమ్మ పక్కన కూర్చొని పిలిచాడు దీక్ష. నిద్రపోతున్న కామేశ్వరమ్మ కళ్ళు తెరిచి చూసింది దీక్షని. ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చినట్టుంది చెప్పాడు కొంచెం కంగారుగా. అవును, చలి జ్వరం. అయినా సాయంత్రం డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తానన్నారు బలహీనంగా చెప్పింది కామేశ్వరమ్మ. సాయంత్రం దాకా ఎందుకు? ఇప్పుడే పోదాం పదా, రిక్షా తీసుకురానా అడిగాడు. తీసుకురా, ఇందాకటి కన్నా ఎక్కువైనట్టుంది చెప్పింది కామేశ్వరమ్మ. దీక్ష రిక్షాలో తల్లిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చి సాయంత్రం మళ్ళీ ఇంజెక్షన్ తీసుకురావటానికి రమ్మని చెప్పాడు. రిక్షాలో తిరిగి వస్తూ తల్లితో చెప్పాడు దీక్ష. విడాకులకి అప్లికేషన్ వేద్దాం అనుకుంటున్నాను. విడాకులా? అవును. నాకేం వయసు ముదిరిపోయిందని ఇలా ఒంటరిగా ఎంతకాలం? ఏమంటావ్? మీ నాన్నగారిని ఒకసారి అడుగు, ఏం చేయమంటారో. ముందర నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నాదే ఉంది, నీ ఇష్టమే నా ఇష్టం. అయితే లాయర్తో మాట్లాడతాను. అది కాదురా, ముందర మీ నాన్నగారితో మాట్లాడు. అలాగే, సాయంత్రం మాట్లాడతాను కాసేపయ్యాక చెప్పాడు. అంతా అనుకున్నట్టుగా ఈ విడాకులు వస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. ఛాయ్ లాంటి అమ్మాయి ఎవరినైనా. దీర్ఘంగా నిట్టూర్చింది కామేశ్వరమ్మ. అది ఎలాంటి సమాధానమో అంతుపట్టలేదు దీక్షకి. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఛాయ ఇంట్లో లేదు. బాబు ఏడుస్తున్నాడు. శర్మ ఏదో ఆలోచిస్తూ వరండాలో కూర్చొని ఉన్నాడు. ఛాయేది అడిగింది కామేశ్వరమ్మ. కూరలు తెస్తానని వెళ్ళింది. నేను రాగానే నన్ను ఇంటికి కాపలా పెట్టి వెళ్ళి అరగంట అయింది, ఇంకా రాలేదు. డ్యూటీ లేదా అడిగాడు దీక్ష. లేదు, సాయంత్రం వెళ్ళాలి. రాత్రి షిఫ్ట్ చేశాను నిన్న. అమ్మా, చాలా రోజుల నుంచి ఛాయ ఫోటో తీసుకోవాలని అనుకుంటుంది. ఇంతదాకా ఫోటోనే లేదంట. రాగానే మన స్టూడియోకి తీసుకువెళ్తాను, సరేనా అడిగాడు దీక్ష కామేశ్వరమ్మని లోపలి గదిలోకి వెళ్ళి. జ్వరంతో ఉన్న కామేశ్వరమ్మకి దీక్ష మాటలు వినపడ్డాయో వినపడలేదో తెలియదు కానీ దీక్షకి సమాధానం రాలేదు. 5 నిమిషాల తర్వాత ఛాయ్ వచ్చింది. ఎంతసేపు అయింది మీరొచ్చి అడిగింది. ఇప్పుడే. స్టూడియోకి వెళ్దాన్రా, ఫోటో తీస్తాను నీకు. ఛాయ్కి ముందు దీక్ష ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. అర్థమయ్యాక చెప్పింది. శాంత వచ్చాక ఇద్దరం కలిసి తీయించుకుంటాం.
సాయంత్రం అవుట్డోర్కి వెళ్ళాలి నేను. ఎవరితో పెళ్లి ఫోటోలు తీయాలి. ఇప్పుడేరా? అయితే ఇంకొక రోజు వస్తాను. ఏ, నాతో రావటం భయమా? అబ్బే, భయమని కాదు. అయితే రా. మీ అమ్మగారికి చెప్పాలిగా. పైగా ఆవిడికి జ్వరంగా ఉంది కూడాను. నేను చెప్పానులే, పర్వాలేదు రా. తాళం చెవులిచ్చి కుర్రాడిని పంపి చాలాసేపులైంది. స్టూడియోకి వెళ్ళాలి. ఛాయకి వెళ్ళాలని లేదు. రాను అని చెప్పే ధైర్యం కూడా లేకపోయింది. బాబుని ఎత్తుకుని పదండి అన్నది. బాబెందుకు అని అంటాడనుకుంది. కానీ దీక్ష అలా ఏం అనలేదు. ఇద్దరూ మౌనంగా 10 నిమిషాలు నడుస్తూ ఉండిపోయారు. బాబుని ఎత్తుకుని నడుస్తున్న తనని చూస్తే తనకు దీక్షకు పెళ్ళయిందని అంతా అనుకుంటారని సిగ్గుపడింది ఛాయ. తన పక్కన ఛాయ నడుస్తూ ఉంటే ఎంతో హుందాగా హాయిగా ఉంది అనుకున్నాడు దీక్ష. కొద్దిగా గర్వంగా చూశాడు తెలిసిన వాళ్ళ వంక. ఆ క్యాబిన్లోకి వెళ్ళి పౌడర్ రాసుకుని జుట్టు దువ్వుకో చెప్పాడు దీక్ష. బాబును కిందకి దింపి క్యాబిన్లోకి వెళ్ళింది. లోపల లైటు వెలుగుతుంది. అద్దంలో మొహం చూసుకుని చేత్తో ముంగురులను సరిచేసుకుంది. అందరూ ఉపయోగించిన దువ్వెనని ఉపయోగించటం ఇష్టలేకపోయింది ఛాయకి. పనికుర్రాడిని టీ తీసుకురమ్మని చెప్పి పంపించాడు. అదే మొదటిసారి ఛాయ ఫోటో స్టూడియో చూడటం. ఎలా కూర్చోవాలో ఎలా నవ్వాలో అభినయం చేసి చూపించాడు దీక్ష. అతను తనని ముట్టుకోకుండా జాగ్రత్త పడుతూ దీక్ష చెప్పిన విధంగా కూర్చుంది ఛాయ. 6 ఫోటోలు తీశాడు దీక్ష. నన్ను తీస్తావా ఫోటో? ఎలా తీయాలో చూపిస్తాను. వద్దు, నాకు రాదు చెప్పింది ఛాయ. ప్రయత్నం చెయ్యి. ఇక వెళతాను. అప్పుడే? టీ రాని తాగి వెళ్దూ గాని. ఛాయకి భయం వేసింది. బలవంతంగా వెడితే బావుండదు. బాబుని ఎత్తుకుని గట్టిగా తొడపాసం పెట్టి గిల్లింది. బాబు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. గాలి లేక ఏడుస్తున్నాడు. బయట నిల్చుందాం. ఛాయ బాబుతో రోడ్డు మీద ఉన్న అరుగు మీదకు వచ్చి నిలబడి మరొకసారి ఏడుపు ఆపకుండా ఉండటానికి బాబుని గట్టిగా గిల్లింది. ఆ రాత్రి దీక్షని పిలిచాడు సోమయాజులు. ఛాయని స్టూడియోకి తీసుకువెళ్ళావా అడిగాడు. అవును, ఫోటో తీద్దామని. బాబు కూడా వచ్చాడు. నువ్వే కాదు, ఈ ఇంట్లో ఏ మగ పురుగు ఛాయని ఒంటరిగా ఎక్కడికి తీసుకువెళ్ళటానికి వీల్లేదు. కొద్ది క్షణాలు తటపటాయించి అడిగాడు దీక్ష. ఛాయ చెప్పిందా మీకు? ఛాయకి సంస్కారం ఉంది జవాబిచ్చాడు సోమయాజులు. ప్రతి నెలకి ఆఖరి తేదీ ఉన్నట్టుగానే డిసెంబర్ నెలకి కూడా ఆఖరి తేదీ ఉంది. కానీ డిసెంబర్ నెల ఆఖరి తేదీకి మాత్రం ప్రతి నెలాఖరికి లేని ఓ ప్రత్యేకత ఉంది. రాత్రి 12 గంటలకి ప్రతి డిసెంబర్ 31న పాత సంవత్సరం చచ్చిపోయి కొత్త సంవత్సరం పుడుతుంది. మద్యపాన ప్రియులకి, క్యాబరీలు ప్రదర్శించే నైట్ క్లబ్స్ కి ఆ రోజు పర్వదినం. ఆ రోజు ప్రపంచంలోని అనేక చోట్ల ఉత్సవంలా పండగలా జరుపుతారు. నగరాలలో అయితే మరీ ఎక్కువ, హైదరాబాద్లో కూడా. అబిడ్స్లోని ఓ నైట్ క్లబ్లో ఆ రాత్రి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. ఆరు బయట షామియానా వేసి దేశంలోని పెద్ద నగరాల నుంచి క్యాబరే ఆర్టిస్టులని ప్రత్యేకంగా ఆ సందర్భంగా రప్పిస్తారు. కనీసం 5 క్యాబరే డాన్సులు, ఒక భాంగ్రా నృత్యం, ఒక వెరైటీ ప్రోగ్రాం ఉంటాయి. టేబుల్ ముందర రిజర్వ్ చేసుకోవాలి. శర్మ తనకి మరో మిత్రుడికి 2 సీట్లు రిజర్వ్ చేయించాడు. 9:30 కల్లా తన సీట్లోకి వెళ్లి కూర్చోవాలి. కానీ ఆలస్యంగా 10 గంటలకు వెళ్లి కూర్చున్నారు. స్టేజ్ మీద మైక్ ముందున్న అతను గిటార్ వాయిస్తూ ఇంగ్లీష్ పాట పాడుతున్నాడు. ఫ్రీడమ్ ఫ్రీడమ్ గొంతు చించుకొని పాడుతున్నాడు. వుడ్స్టాక్లోని ఆ పాట అయిపోయాక మరొకతను తీయటి గొంతుతో ఇంగ్లీష్లో చెప్పాడు. ఇదివరలో ఇక్కడ గులాబీ విత్తనాలు చాలా పాతం, కానీ చాలా మంది మద్యం ఒలకపోయటం వల్ల గులాబీ పూల బదులు అప్సరసలు భూమిలో నుంచి మొలుచుకొచ్చారు. ఆ 5గురిని కొత్త సంవత్సరం రాకమునిపే చూస్తారు. చాలా మంది నవ్వారు ఆ సంభాషణకి. కానీ శర్మ నవ్వలేదు. మామూలుగా అయితే చప్పట్లు కొట్టి నవ్వేవాడే, కానీ తన టేబుల్ ముందు కూర్చున్న వ్యక్తిని చూసి నవ్వలేకపోయాడు. కళ్ళు కుచించుకుపోయాయి. త్రుళ్ళిపడ్డాడు. నువ్వా అన్నాడు కోపంగా, సంభ్రమంగా. అవును, నేనే. నువ్వెందుకొచ్చావు? ఇద్దరి రాకకి కారణం ఒకటే. ఎప్పటినుంచి? ఇదే మొదటిసారి. శర్మ తమ్ముడు అవధాని కొద్దిగా భయంగా జవాబిచ్చాడు. చిచి, నువ్వు ఇలాంటి చోట్లకి రాకూడదు. అవధాని మాట్లాడలేదు. డబ్బెక్కడిది? 100కి తక్కువ ఖర్చు కాదు కదా ఇక్కడికొస్తే. ఓ స్నేహితుడి దగ్గర అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకున్నావు సరే, ఎలా తీరుస్తావు? జీతం వచ్చాక. ఉద్యోగం వచ్చిందా? ఏ, ఎప్పటికైనా రాకపోతుందా? కొత్త సంవత్సరంలో తొలి గడియల్లో ఇక్కడ సరదాగా గడిపితే ఆ సంవత్సరం అంతా సంతోషంగా సరదాగా ఉంటుంది. అవధాని పక్కన కూర్చున్న అవధాని స్నేహితుడు చెప్పాడు శర్మతో.
డామిట్, మా తమ్ముడిని చెడగొడుతున్నారు మీరెవరో గాని. మన టేబుల్ ఒకటే అవ్వటం దురదృష్టం. 1974లో ఇది ఆఖరి దురదృష్టం అనుకుందాం. 1975కి అదృష్టానికి స్వాగతం పలుకుతాం. కాసేపు మీ సంబంధం మర్చిపోదాం. అవధాని మిత్రుడు సిగరెట్ తీసి ఒకటి అవధానికి అందించబోతూ ఉంటే చెప్పాడు అవధాని. నాకు అలవాటు లేదు కదరా. అన్నంటే మరీ అంత భయమా? పర్వాలేదులే చెప్పాడు మిత్రుడు నవ్వి. శర్మ తను కూడా నవ్వి సిగరెట్ అంటించి చెప్పాడు హుంకరిస్తున్నట్టుగా. తాగులే. అవధాని సిగరెట్ వెలిగించాడు. శర్మ వైపు కాక మరోవైపు చూడసాగాడు. అవధాని సిగరెట్ తాగే విధానం గమనించి అడిగాడు శర్మ. ఎన్నాళ్ళ నుంచి అలవాటు? 2 నెలలా? కాదు, సంవత్సరాలు. శర్మ పళ్ళు పటపటా కొరికాడు కోపంగా. నేను 25 వచ్చేదాకా సిగరెట్ కాల్చలేదు తెలుసా? బేరర్ నీటిగా టేబుల్ మీద తెచ్చిన ఆహార పదార్థాల ప్లేట్లని సర్దాడు. అవధాని నాప్కిన్ వడిలో వేసుకుంటూ ఉంటే అడిగాడు శర్మ. ఏమిటది? తందూరి చికెన్, చికెన్ షాజహానీ బిర్యానీ. మాంసం కూడా తింటావా? ఇదెప్పటినుంచి? అడిగాడు కోపంతో ఊగిపోతూ. సంవత్సరం నుంచి భయంగా చెప్పాడు అవధాని. చిచి అని శర్మ బ్యారర్తో చెప్పాడు. హాఫ్ ఓల్డ్ టావరిన్ విస్కీ, సోడాలు, చికెన్ కల్మీ కబాబ్, 4 బాయిల్డ్ ఎగ్స్. మాకు క్వార్టర్ మెక్డోవెల్స్ బ్రాందీ. భయపడుతూనే నెమ్మదిగా చెప్పాడు అవధాని బేరర్తో. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకోలేదు. ఎవరి స్నేహితులతో వాళ్ళు మాట్లాడుకోసాగారు. క్యాబరే మొదలైంది. మద్యం నిషా తలకెక్కేదాకా అవధానికి క్యాబరే ఉత్సాహాన్ని కలిగించలేకపోయింది. 3వ పెగ్ పూర్తి చేశాక అందరిలాగా అరుస్తూ చప్పట్లు కొట్టసాగాడు. శర్మ సంగతే మర్చిపోయాడు. భాంగ్రా నృత్యం, సినిమా సాంగ్స్, క్యాబరేలు క్రమంగా ఒక్కో ఐటెం అవుతున్నాయి. రాత్రి 12 దగ్గర పడుతుంది. సీసాలు ఖాళీలవుతున్నాయి. అరుపులు కేకలు ఎక్కువ అవుతున్నాయి. మైక్లో నుంచి ఎవరో ఇంగ్లీష్లో చెప్పారు. ప్రియమిత్రుల్లారా, సరిగ్గా ఇంక కొద్ది నిమిషాల్లోనే నూతన సంవత్సరం వస్తుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం. నాతో కలిసి పాడండి. ఫేర్వెల్ టు 74, వెల్కమ్ టు 75. అరుపులు, ఈలలు, కేకలు, గెంతులు. నిషా ఎక్కిన మందు పుచ్చుకున్న వాళ్లంతా సీట్లలో కూర్చోలేకపోతున్నారు. పరిచయం ఉన్నా లేకపోయినా కనపడిన ప్రతి వాళ్ళని కౌగిలించుకుంటూ కరచాలనం చేస్తూ వారి చెంపల మీద ముద్దు పెట్టుకుంటూ నూతన సంవత్సరం శుభాకాంక్షలని తెలియజేసుకుంటున్నారు. 59, 58, 57 అంటూ మైక్లో నుంచి క్షణాలు లెక్క పెడుతున్నారు. పాత సంవత్సరంలోని ఆఖరి క్షణాలు కౌంట్ డౌన్ మొదలైంది. శర్మ లేచి అవధానిని లేపి కౌగిలించుకొని గుడ్ బాయ్ కమాన్ అంటూ ఎరీనా మీదకి లాక్కుపోయాడు. సిగరెట్ అందించి తోరణాల్లా వ్రేలాడకట్టిన గాలి బూరలను చూపించాడు. అవధాని సిగరెట్టుకున్న నిప్పుతో ఆ బూరలని టపటపా పేల్చేశాడు. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి, హ్యాపీ న్యూ ఇయర్. అవధానిని భుజాల మీద వేసుకుని గిరగిరా తిప్పుతూ అరుస్తున్నాడు శర్మ. విస్కీ పూర్తిగా రక్తంలో కలిసిపోయి నిషా అతని తలకెక్కింది. కొందరు ఖాళీ బాటిల్స్ ని డెక్ మీదకు విసిరేస్తున్నారు. గలగలమంటూ పగిలిపోతున్నాయి ఖాళీ సీసాలు. 1975 వచ్చేసింది. నువ్వు ఇంటికి వెళ్ళు. పండగ పూట కూడా పాత పెళ్ళామేనా? నేను ఏదో ఏర్పాటు చేసుకున్నాను. ఇంట్లో వదినకేం చెప్పకు. 15 గంట తర్వాత తూలుతూ తుళ్ళుతూ ఎటో వెళ్ళిపోయాడు శర్మ. మనకు అమ్మాయి ఉంటే బాగుండేది చెప్పాడు అవధాని మిత్రుడు. ఆటో డ్రైవర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆటో ఎక్కి కూర్చొని మా ఇంటికి తీసుకుపోరా అన్నాడు అవధాని. ఎక్కడా? గొడవ చేయకు, తీసుకుపో. అవధాని మిత్రుడు జాగ్రత్తగా ఇంటికి చేర్చాడు. అర్ధరాత్రి తలుపు కొడితే ఛాయ తలుపు తీసింది. తూలుతున్న అవధానిని లోపలికి నడిపించుకొని తీసుకువెళ్తూ ఉంటే అవధాని చేతులు ఛాయని చుట్టేస్తున్నాయి. ఛాయ, కొత్త సంవత్సరం వద్దనకు. ప్రతిమలాడుతూ ఉంటే భయం వేసి తన గదిలోకి వెళ్లిపోయింది ఛాయ. ఛాయ హైదరాబాద్లోని సోమయాజులు గారింటికి వచ్చి 3 నెలలు దాటిపోయింది. ఆమెకి నెలకి 2 సినిమాలు విధిగా చూపిస్తుంది శాంత. 2 సార్లు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కి తీసుకొని వెళ్ళింది. కానీ వాళ్ల మధ్య శర్మ గురించి కానీ శర్మ తమ్ముళ్ల గురించి కానీ ఎలాంటి సంభాషణ మళ్లీ జరగలేదు. అవసరం ఉంటే ఛాయ చెప్పు ఉండేది అనుకుంది శాంత. లాయర్తో మాట్లాడి దీక్ష విడాకులకి అప్లికేషన్ పడేశాడు కోర్టులో. దీక్ష భార్య విడాకులకు ఒప్పుకోలేదు. మధ్యవర్తి ద్వారా తెలిసింది దీక్షకి ఈ విషయం. తను విడాకులు ఇవ్వకుండా భర్తతో కాపురం చేయకుండా దీక్షని సాధించాలని నిర్ణయించుకున్నారు దీక్ష భార్య, అతని అత్తమామలు. విడాకులు రావటం ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం కష్టమని, అయినా తన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నానని చెప్పాడు లాయర్. విడాకుల విషయంలో రూల్స్ లా స్త్రీ పక్షానికే మొగ్గుతున్నాయి అని చెప్పాడు.
మార్చి చివరి వారంలో అవధానికి పెన్స్ తయారు చేసే ఓ కంపెనీలో చిన్న ఉద్యోగం దొరికింది. వారం నుంచి ఉద్యోగానికి వెళ్తున్నాడు. ప్రతి శనివారం తప్పకుండా సుందరికి ఫోన్ చేసి ఆదివారం కలుసుకుంటున్నారు. మార్చి చివరి ఆదివారం కోటిలో కలుసుకుని హోటల్లో భోజనం చేసి నెహ్రూ జూ పార్క్ కు మదీనా నుంచి రిక్షాలో వెళ్లారు. ఆదివారం కాబట్టి ఎండాకాలం సమీపిస్తుంది కాబట్టి పార్కులో కొంచెం రద్దీగానే ఉంది. జంతువులని పక్షులని చూస్తూ పార్కు మొత్తం గంటసేపు తిరిగారు. తర్వాత ఓ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. సుందరి మొదట మాట్లాడింది. అప్పటిదాకా ఆ పక్షి బాగుంది కదూ, తెల్లపులి చూడు లాంటి మామూలు మాటలే తప్ప వేరే ఏమీ మాట్లాడుకోలేదు ఇద్దరు. నీ జీతం ఎంత? నీ వయసు ప్రక్కన 0 పెట్టి 2 చేత గుణించి వచ్చిన దాంట్లో నుంచి 40 తీసేయ్ అంతా. ఏది మళ్ళీ చెప్పు? సుందరి ఉత్సాహంగా అడిగింది. ఆ విధంగా గుణించాక అడిగింది. 320? అవును. అయితే మన పెళ్ళెప్పుడు? ముందర నా ముద్దెప్పుడు? చూద్దాంలే, మీ ఇంట్లో వాళ్లతో ముందు మాట్లాడు. మరి నా ముద్దు సంగతి కూడా నువ్వు మీ ఇంట్లో చెప్పాలా? వద్దు. టచ్ ముట్టుకోకపోతే ప్రేమ బలపడదు. ఎక్కడ చదివావు? ఏదో చెత్త పుస్తకంలో. అదొక్కటే ఆ పుస్తకానికంతటికీ మంచి వాక్యం. అదొక్కటే చెడ్డ వాక్యం. మిగతా పుస్తకం అంతా బాగుంటుందయితే. సీరియస్ గా అంటున్నాను. ఐ వాంట్ టు కిస్ యువర్ లిప్స్. ఆగు. నా బ్యాగులో నుంచి చిల్లర తీసి గుప్పిటలో పట్టుకుంటాను. ఓ నాణెం తీయి. 10 పైసలు తీస్తే నువ్వు గెలుచుకున్నావన్నమాట. మరో నాణెం తీస్తే మళ్ళీ మనం కలిసేదాకా అడక్కు. ఊరికే సిగ్గేసేలా అదే పాట పాడకు. అబ్బబ్బా, ఓసారి చూడబోయే సినిమా ఎన్ని రీళ్లు చెప్పుకుంటేనే అంటావు. ఇంకొకసారి బస్సు టికెట్ నంబర్గా కరెక్ట్ గా చెప్పాలంటావు. మరొకసారి డబుల్ డెక్కరికి లోపల ఎన్ని మెట్లు చెప్పాలంటావు. ట్రై అన్నారు ఇంగ్లీష్ వాళ్ళు. ఆల్ రైట్, ఏది నీ గుప్పిట? తన చేతిలో నుంచి హ్యాండ్ బ్యాగ్ లో నుంచి కొంత చిల్లర తీసి గుప్పిటగా పట్టుకొని చెప్పింది సుందరి. కళ్ళు మూసుకొని ఒకటి త్వరగా తీయి. అవధాని కళ్ళు మూసుకుని సుందరి చేతిలోని నాణాల్లో నుంచి ఓ నాణాన్ని అందుకున్నాడు. కళ్ళు తెరిచి చూశాడు. తర్వాత అది 10 పైసల బిళ్ళ. వాహ్, గెలిచాను అరిచాడు ఆనందంగా. ష్, సుందరి సిగ్గుగా చూస్తూ చెప్పింది. ఇంకా హుష్ ఏమిటి? ఎక్కడా? పద. ఛీ, వద్దు. చీలేదు చాలేదు. అక్కడో చోట నిర్మానుష్యంగా ఉంటుంది. పద. ఓసారి నా చేతిలో ఏమున్నాయో చూడు. సుందరి చేతిలోకి చూశాడు అవధాని. చేతి నిండా 10 పైసల నాణాలే. అరే, ఏమిటవి? అడిగాడు. వాటిని బ్యాగ్లో పడేసి 2 చేతులతో ముఖం మూసుకుంది సిగ్గుగా. నువ్వెప్పుడూ ఓడిపోతూ ఉంటే నేను మాత్రం ఏం చేయాలమ్మా? పద పద. అవధాని సుందరి నడుం చుట్టూ చెయ్యి వేసి లేవతీశాడు. 2-3 తమ వంక చూస్తూ ఉన్నా వదలకుండా అలానే నడవసాగాడు. జీవితంలో మొదటిసారి అన్నాడు సంతోషంగా. ఎవరైనా చూస్తారేమో అనుమానంగా అడిగింది సుందరి. నీకా భయం అక్కర్లేదు. ఓ చక్కటి చోటు చూశాను. ముద్దు ఎలా ఉంటుంది? చాలాసార్లు ఇంగ్లీష్ సినిమాల్లో చూశాను. తీయగా ఉంటుందని కథల్లో చదివాను. ఇంకా నాతో మాట్లాడకు దాని గురించి. సుందరి బుగ్గలు అప్పటికే సిగ్గుతో ఎర్రగా కందిపోయాయి. అవధాని సుందరిని తను అంతకు మునుపు చూసిన చోటికి తీసుకుని వెళ్లాడు. పందిరి మీద ఏవో లతలు పాకి ఉన్నాయి. లోపలికి వెళ్లటానికి దారి ఉంది. కొద్దిగా చీకటిగా ఉంది లోపల. పాములేమైనా ఉంటాయేమో భయంగా అడిగింది సుందరి. ఉన్నా ఏం చెయ్యవులే, రా. చేతిని సుందరి నడుం చుట్టూ పోనిచ్చి ముందు ఓసారి చుట్టూ చూశాడు. ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక లోపలికి నడిచాడు. చటుక్కున ఆగిపోయాడు. లోపల 2 జంటలున్నాయి. కాలేజీ స్టూడెంట్స్ లా ఉన్నారు. నలుగురు ఓసారి సుందరి అవధానుల వంక చూసి చిన్నగా నవ్వి మళ్లీ ముద్దుల్లో మునిగిపోయారు. వాళ్లని, ఆ వాతావరణాన్ని చూసి షాక్ తిన్న సుందరి వెంటనే చెప్పింది. ఇక్కడ కాదు, ఇలా కాదు. సుందరి విసవిసా బయటకు వెళ్లిపోతూ ఉంటే పట్టుకుని ఆపాడు అవధాని సుందరిని. ఇక్కడే, ఇలాగే. బలవంతంగా అవధాని చొక్కా పట్టుకుని బయటకు లాక్కెళ్ళింది సుందరి. చిచి అన్నది బయటకొచ్చాక. వాళ్ళు వచ్చేదాకా ఆగుదామా? అసలు ఇప్పుడప్పుడే రారేమో. మాట్లాడకుండా నడు బయటికి. బయటకు వెళ్తూ చెప్పింది. వచ్చే ఆదివారం ఓ బెంగాలీ సినిమా మార్నింగ్ షో ఉంది, దానికి వెళ్దాం. అక్కడా? తెలిసిన వాళ్ల మాట అటుంచు. అసలు పై క్లాస్కి ఎవరూ రారు. బాక్స్కి వెళదాం, మన ఇష్టం. నాకు బెంగాలీ రాదు. ఎలా? నాకు బెంగాలీ రాదు. అసలు మనం సినిమా చూడటానికి వెళ్తేగా. ఏ థియేటర్? సుందరి సినిమా థియేటర్ పేరు చెప్పింది. మే వచ్చేసింది. 1975లో అప్పుడే 4 నెలలు వెళ్లిపోయాయి. 5వ నెల కూడా సగం దాకా ఖర్చయిపోయింది. శర్మ ప్రతి శనివారం రాత్రి తాగుతూనే ఉన్నాడు. అమ్మాయిలతో తిరుగుతూనే ఉన్నాడు. జీతంలో చాలా భాగం తన సరదాలకి ఖర్చు చేస్తూనే ఉన్నాడు.
శాంత శర్మని తిడుతూనే ఉంది, బుజ్జగిస్తూనే ఉంది, మందలిస్తూనే ఉంది, ప్రాధేయపడుతూనే ఉంది. అయినా శర్మ ఒక్క అణువైనా మారలేదు. మారతాడనే నమ్మకం కూడా శాంతలో ఇంకిపోయింది. దీక్ష రోజు ఫోటో స్టూడియోకి వెళ్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు అవుట్డోర్కి, పెళ్లిళ్లకని, ఇతర ఫంక్షన్ల ఫోటోలు తీయటానికి వెళ్తూనే ఉన్నాడు. కోర్టు కేసు గురించి లాయర్ని అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నాడు. అవధాని ప్రతి ఆదివారం విధిగా పార్కులోనో, గార్డెన్లోనో, సినిమాలోనో సుందరితోనే గడుపుతూ ఉన్నాడు. కానీ సుందరి గుప్పిటలో నాణాలు ఉంచుకొని తను చెప్పిన నాణం తీస్తేనే ముద్దు పెట్టుకోవటానికి ఒప్పుకుంటుంది. ఆ ముద్దుని హద్దు దాటనివ్వటం లేదు సుందరి. కామేశ్వరమ్మ ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది. బాబుకి ఛాయ్ తప్ప మరెవ్వరూ అవసరం లేదు, ఛాయ్ ఉంటే చాలు. ఛాయలో చాలా మార్పు వచ్చింది. 6 నెలల క్రితం వచ్చిన ఛాయలా లేదిప్పుడామె. ఒంట్లో, మనసులో కూడా ఏదో మార్పు. పని మీద ఆమె ఇదివరకంత ఉత్సాహం చూపించటం లేదు. అసలు దేని మీద ఉత్సాహం చూపించటం లేదు. ఆమెలోని మార్పులని ఆ ఇంట్లో అంతా నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నారు. కానీ ఇదేమిటని ఎవరూ అడగలేదు. ఛాయలోని మార్పు గురించి వాళ్ళల్లో వాళ్ళు కూడా మాట్లాడుకోవటం లేదు. ఏ క్షణంలో అగ్నిపర్వతం పగులుతుందా అని నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఒకరోజు అగ్నిపర్వతం పగిలింది ఆ ఇంట్లో. కామేశ్వరమ్మ ఇక ఊరుకోలేకపోయింది. ఛాయని అడిగింది మధ్యాహ్నం. కథ చదవమంటారా? నిర్లిప్తంగా వారపత్రిక పేజీలు తిప్పుతూ అడిగింది ఛాయ కామేశ్వరమ్మని. చదువుతూ కానీ ముందర నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి. ఈ మధ్య అదో మాదిరిగా ఉంటున్నావు కదూ? అవునండి. ఒంట్లో బాగుండటం లేదా? అవునండి. ఏ? నిశ్శబ్దం. ఎన్నో నెల? 4. 4? అవును, 4. అవునండి, 4వ నెలే. కామేశ్వరమ్మ అనుమానంగా, భయంగా అడుగుతూ ఉంటే నిశ్చింతగా సమాధానం చెప్పింది ఛాయ. వారపత్రిక తెరిచి చదవసాగింది కథ. ఉషా కారులో షికారుకెళ్దామా అంటూ హుషారుగా లోపలికి అడుగుపెట్టాడు కిషోర్. ఆపు! ఆపింది. ఎవరతను? అడిగింది కామేశ్వరమ్మ వణికే కంఠంతో. ఎవరతను? 4వ నెలకి ఎవరు బాధ్యులు? ఎవడు వాడు? మౌనం. చెప్పు, ఎవడా త్రాష్టుడు? మళ్ళీ మౌనం. ఇంట్లో వాళ్ళా, బయట వాళ్ళా? నిశ్శబ్దం. చెప్పు, ఎవడు వాడు? సహజానందం గారికి తెలిస్తే ఎంత అప్రతిష్ట? ఈ సంగతి ఎవరికి తెలియక్కర్లేదు. నీకు నెల తప్పిందని తెలిసి ఎందుకు నేను అడిగేదాకా చెప్పలేదు? ఛాయ మాట్లాడలేదు. నిన్నే, మాట్లాడవే. అబార్షన్ చేయిస్తామని భయపడ్డావా? ఛాయ పెదవి కదపలేదు. పెళ్లి కాకుండానే పిల్లల్ని కందామనుకున్నావా? మా ఇంట వంట లేదు. నిన్నీ క్షణమే సత్తెనపల్లి పంపిస్తాను. వద్దు. అయితే మరెవరో చెప్పు. చెప్పు, వాడెవడో. నోరు మెదపలేదు ఛాయ. శర్మన, దీక్షణ, అవధాన ఎవరు? ఛాయ కిమ్మనలేదు. చెప్పవా? అడిగింది కామేశ్వరమ్మ విసురుగా. చెప్పను అన్నట్టుగా తలాడించింది ఛాయ అడ్డంగా. అయితే పంపించేస్తాను. నిన్ను మీ ఊరికి పంపించేస్తాను. ఇక్కడుండకు. వద్దండి. మరెవరో చెప్పు. పోస్ట్ మ్యానా, పాలవాడా, కూరలవాడా, ఎలక్ట్రిక్ మీటర్ రీడింగ్ అతనా, దర్జీవాడా, షాపు వాడా, స్టూడియో కుర్రాడా? ఎవడు వాడు? తల అడ్డంగా ఊపింది ఛాయ. వాళ్ళెవరూ కాదా? మళ్ళీ తల అడ్డంగా ఊపింది. అయితే ఇంట్లో వాళ్ళా? తల కదపలేదు ఛాయ. చెప్పు, మా తల్లివి కదూ, చెప్పు. నన్ను ఇంకా హింసించకే తల్లి. ఎవరు? ఇంట్లో వాళ్లేనా? ఈసారి నెమ్మదిగా, చాలా నెమ్మదిగా, అవునన్నట్టుగా తల తాటించింది ఛాయ. ఎవరు? శర్మ? నిశ్శబ్దం. దీక్షనా? మళ్ళీ నిశ్శబ్దం. అవధానా? ఛాయ మౌనాన్ని వదలటం లేదు. పోనీ ఆయన? కాదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. మరెవరు? శర్మ, దీక్ష, అవధాన? సమాధానం చెప్పలేదు ఛాయ. మా 3 అబ్బాయిల్లో ఒకరా? అవును. స్పష్టంగా, చక్కగా చెప్పింది ఛాయ. ఎవరు? ఎన్నోవాడు? వాడి పేరేమిటి? చెప్పను. చెప్పాలి. చెప్పి తీరాలి. చెప్పు, ఎవడా వెధవ? నా కడుపున చెడబుట్టిన వెధవెవడు? చెప్పను. ఛాయ, నువ్వు చెప్పి తీరాలి. గదిగోడలు అదిరేలా గర్జించింది కామేశ్వరమ్మ. చెప్పను, చెప్పను, చెప్పను. ఛాయ గబుక్కున లేచి తన గదిలోనికి పరిగెత్తింది. కామేశ్వరమ్మ పిలుస్తున్నా వినిపించుకోలేదు. కామేశ్వరమ్మ మంచం మీద నుంచి లేచి ఛాయ గది వైపు నడిచి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. పందిరి పట్టె మంచం మీద పడుకొనుంది ఆమె. దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. కామేశ్వరమ్మకు తెలుసు ఆమె ఎంత అమాయకురాలో, నెమ్మదస్తురాలో. కామేశ్వరమ్మ మనసంతా ఛాయ మీద జాలితో నిండిపోయింది. దగ్గరికి నడిచి వెళ్లి పక్కన కూర్చొని తల మీద చెయ్యి వేసి చేత్తో తలని రాస్తూ చెప్పింది. వద్దులే,
ఇప్పుడే చెప్పొద్దులే, తర్వాత నెమ్మది మీద చెప్పొచ్చులే, ఏడవక ముందు. లేదు, ఎప్పటికీ చెప్పను, ఏడుస్తూనే చెప్పింది ఆమె. ఏడవద్దన్నాగా మరి, లాలనగా చెప్పింది కామేశ్వరమ్మ. నన్ను సత్తెనపల్లి పంపించేస్తారా? దీనంగా అడిగింది ఛాయ. పంపన్లే. ఛాయ ఏడుస్తూనే ఉంది. సాయంత్రం అంతా ఇంటికి తిరిగి వచ్చేదాకా ఏడుస్తూనే ఉంది. అంతా తిరిగి వచ్చినాక కూడా అలాగే పడుకుని ఇంకా ఏడుస్తూనే ఉంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.